హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా వేదవ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్పినటువంటి శంఖలిఖితుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వము బహుదా నది తీరంలో శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములైన బ్రాహ్మణులు నివసిస్తున్నారు. ఇద్దరూ ధర్మతత్పరులు. వారి ఆశ్రమంలో కాయలు, పండ్లు సమృద్ధిగా పండే వృక్షములు చాలా ఉన్నాయి. ఒకరోజు శంఖుడు ఇంట్లో లేనప్పుడు లిఖితుడు అతని ఆశ్రమమునకు వెళ్ళి ఒక చెట్టు నుండి బాగా పండిన పండ్లను కోసి తింటున్నారు. అప్పుడు శంఖుడు అక్కడికి వచ్చారు. ఈ పండ్లు ఎక్కడివి అని అడిగారు. మీ చెట్లో కోసుకున్నాను అని బదులు చెప్పారు లిఖితుడు. నా అనుమతి లేకుండా నా చెట్టు నుండి పండ్లు కోయవచ్చా? అది దొంగతనం కాదా? నీకు పాపం అంటింది. నీకు రాజదండనతో కానీ ఆ పాపం పోదు అని అన్నారు. వెంటనే లిఖితుడు రాజభవనం వద్దకు వెళ్ళారు. ప్రతీహారి చేత మహారాజు సుద్యుమ్నునకు వర్తమానం పంపారు. సుద్యుమ్న మహారాజు తన మంత్రులతో లిఖితుని వద్దకు వచ్చారు. విప్రోత్తమ, మీరు ఇచ్చటికి వచ్చిన కారణమేమి? ఆజ్ఞాపించండి, మీరు చెప్పినట్టు చేస్తాను అని అన్నారు. దానికి లిఖితుడు, రాజా, మీరు మాట తప్పకూడదు. నేను చెప్పినట్టు చేయాలి. నేను నా సోదరుని ఆశ్రమంలోని పండ్లను దొంగలించాను. దానికి మీరు తగిన శిక్ష విధించి నన్ను పాప విముక్తుని చేయండి అని ప్రార్థించారు. ఆ మాట విన్న రాజు చాలా బాధపడ్డారు. కానీ తప్పలేదు. లిఖితుని 2 చేతులు నరకమని దండన విధించారు. లిఖితుడు రాజును దీవించి వెళ్ళిపోయారు. అతనికి దండన అమలు జరిగింది. లిఖితుడు శంఖుని వద్దకు వెళ్ళి, నేను రాజదండనను అనుభవించాను అని తన తెగిన చేతులు చూపించారు. ఆ మాటలకు శంఖుడు సంతోషించారు. లిఖిత, ఎవ్వరూ ధర్మమును తప్పకూడదు. నీ జీవితము ధన్యమైనది. నీవు బహుదా నదికి వెళ్ళి దేవతర్పణములు, పితృతర్పణములు విడిచిపెట్టు. లిఖిత, కళ్ళు తాగడం, గురుపత్నిని కామించడం, బ్రాహ్మణుని చంపడం, బ్రాహ్మణుల సొత్తు అపహరించడం ఇవి మహాపాతకములు. ఈ మహాపాతకముల్లో ఏ ఒక్కటి చేసినా, అది ఎవరు చేసినా, అతను బ్రాహ్మణుడైనా అతను దండనార్హుడు. ముఖ్యంగా దొంగలించిన వారు, శరీర దండమునకు తగిన వారు, రాజుచే దండింపబడిన వారు పుణ్యలోకములకు వెళ్తారు. నీవు కూడా రాజదండను పొందావు కాబట్టి నీవు పుణ్యాత్ముడు. దానికి నీవు సంతోషించాలి అని చెప్పారు. వెంటనే లిఖితుడు బహుదా నదికి వెళ్ళి తెగిన చేతులతోనే దేవతర్పణములు, పితృతర్పణములు విడిచారు. అతనికి ఆశ్చర్యం కలిగేటట్టు అతని చేతులు యథాప్రకారము తిరిగి వచ్చాయి. లిఖితుడు శంఖుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. తన చేతులు చూపించారు. దీనికి ఆశ్చర్యం ఎందుకు? ఇది నా తపోమహిమ చేత, దైవ కృపచేత కలిగింది. నీవు నిర్మల మనస్కుడు, అందుకని నీకు దైవానుగ్రహం కలిగింది. నిన్ను దండించిన సుద్యుమ్న మహారాజు కూడా పుణ్యాత్ముడు అయ్యారు అని పలికారు శంఖుడు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం ప్రథమ ఆశ్వాసంలోని శంఖలిఖితుల వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.